నిన్న పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఒక వారం రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి కొన్ని పత్రికలు ఛానళ్ళు పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి దృష్టిని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గడిచినటువంటి 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి ఏ రకంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్యారెక్టర్ మీద ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడస్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికా సమావేశంలో వాస్తవాలను అన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తని క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు, మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు, ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగింది, మధ్యలో దళారీ లేడు, ఎక్కడా థర్డ్ పార్టీ లేదు, అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అనేటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారు చూపిస్తూ, ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కి అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సెప్టెంబర్ 15, 2021 సంవత్సరంలో
రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు విషయంలో ₹2.49 యూనిట్ ధరని కేటాయిస్తూ మీరు కొనుగోలు చేసుకునేటువంటి దానికి ఇది మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ రోజు అప్పుడున్నటువంటి మా ప్రభుత్వాన్ని ఆ రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని వారు కీర్తిస్తూ ఇచ్చినటువంటి ఒక ఆఫర్ 6,400 మెగావాట్లకు సంబంధించి ₹2.49 కిలోవాట్ పర్ అవర్ ఇన్ ద ఆ రేట్ని మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఆఫర్. ఈనాడు ఆంధ్రజ్యోతి మొన్న పత్రికల్లో ఏం రాసినాయి, సెప్టెంబర్ 15వ తారీఖున లేఖ వస్తే 24 గంటలు గడవక ముందే వారితో ఒప్పందం చేసుకున్నాం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మా ప్రభుత్వం మీద మా పార్టీ మీద చేశారు. సెప్టెంబర్ 15వ తారీఖున లెటర్ రావడం వాస్తవం. సెప్టెంబర్ 16వ తారీఖున ఆ రోజు కేబినెట్ సమావేశం ఉండడం వాస్తవం. ఆ రోజు వచ్చినటువంటి ముందు రోజు వచ్చినటువంటి లేఖని మరుసటి రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకొని వచ్చి ఇలాగా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఇది మంచి ఆఫర్గా ఉంది, సో దీని మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకునే ముందు సంబంధించినటువంటి అధికారులతో ఒక అధ్యయనం చేయించి అధ్యయనంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ కూడా చూసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పి ఒక కమిటీని సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా దీని మీద అధ్యయనం చేయమని చెప్పినటువంటి మాట సెప్టెంబర్ 16 జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జరిగింది. ఎక్కడా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోవాలా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ రోజు ఎక్కడా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. దీని మీద అధ్యయనం చేసి లోటుపాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పింది. దానికి సెప్టెంబర్ 16వ తారీఖు అయిపోయిన తర్వాత అక్టోబర్ 23వ తారీఖుని 2021 అక్టోబర్ 23వ తారీఖున అధికారులు దీని మీద రిపోర్ట్ ఇవ్వడం, అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, అంటే 45 రోజుల తర్వాత 45 రోజుల అధ్యయనంలో ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఒకవేళ మనం కొనుగోలు చేస్తే ఏ రేటుకి రావచ్చు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు దేశంలో ఉన్నాయి, అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఎంత, ఇవన్నీ అధ్యయనం చేసి అవసరమైతే మీరు ₹2.49 చెప్పారు కదా, మరో ₹10 మరో 25 పైసలు మరో 10 పైసలు తగ్గించేటువంటి దానికి మీరు అవకాశం ఇవ్వండి అనేటువంటి ఈ డిస్కషన్స్ అన్నీ కూడా సెకీతో కానీ లేదా అప్పుడున్నటువంటి సంస్థలతో కానీ అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినాయి. అక్టోబర్ 23వ తారీఖున మనకి రిపోర్ట్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ సమావేశంలో దాన్ని పెట్టడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈఆర్సీ సెంట్రల్ ఈఆర్సీ ఏదైతే ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వారు కూడా అంగీకారం తెలిపిన తర్వాత డిసెంబర్ 1, 2021 అంటే సెప్టెంబర్ 15 ఎక్కడ, డిసెంబర్ 1 ఎక్కడ, డిసెంబర్ 1, 2021ని సెక్కీ అనేటువంటి సంస్థతో ఈ పవర్ సేల్ అగ్రిమెంట్ అనేటువంటిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది సెక్కీ అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్కామ్లు చేసుకున్నాయి. ఇందులో దళారీ అనేటువంటిది ఈ పేపర్ ఎలా రాస్తుంది, అసలు సెక్కీ అనేటువంటిది దళారీ అని చెప్పి ఎలా రాస్తుంది ఈ పేపర్? సెక్కీ అనేటువంటి సంస్థతోనే ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు చేసుకున్న తర్వాత సెక్కీ దళారీ ఎలా అవుద్ది? అంటే రేపు బిల్లు రైజ్ చేసేది సెక్కీయే, మనం డబ్బులు కట్టేది సెక్కీకే, మనకు రేటు ఆఫర్ చేసింది సెక్కీయే, కాంపిటేటివ్ రేట్స్ ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రేట్లతో అత్యంత తక్కువ రేటుకి మనం కొనుగోలు చేసింది సెక్కీ నుంచే. మధ్యలో దళారీ ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్యలో సెక్కీ దళారీ ఎలాగ అవుద్ది? మన పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుంది సెక్కీ అనేటువంటి సంస్థతో నేరుగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నాం. దీన్ని దళారీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో
రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ ₹5.10 మనకు ₹2.49కే ఇచ్చేందుకు కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది. దానివల్ల 25 సంవత్సరాల్లో మనకు దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు మనం ఆదా చేశాం, సంపదని కాపాడామనేటువంటి మాట నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఇంగితం ఉన్నవాళ్ళు ఎవరైనా మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న ధరతో పోల్చి చూస్తారా? కొన్నేళ్ల క్రితం నుంచి ఉన్న ధరలతో సగటుతో పోల్చి తక్కువ కొంటున్నామని గొప్పలు చెప్తారా అని చెప్పి మేధావితనం ఉపయోగించారు. వీళ్ళంత మేధావులు, వీళ్ళంత విజనరీలు బహుశా ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు, అంత మేధావితనం ఎవరికి ఉండరు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి మాటతో కౌంటర్ చేస్తూ వారి సమర్థన ఆ రకంగా ఉంది. తీరా మనం ₹2.49కి మనం కొనుగోలు చేస్తే, మా హయాంలో ₹2.49కి మేము కొనుగోలు చేస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విండ్ పీపీఎల్, విండ్ మిల్స్ ద్వారా జనరేట్ అయినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో విండ్ పీపీఎల్కి వారు 133 పీపీఎల్ ఎంటర్ అయ్యి 3,500 మెగావాట్లకి ₹4.70, ₹4.83, ₹4.84, యావరేజ్గా ₹4.82-83 యావరేజ్గా 5 సంవత్సరాలు వారు కొన్నారు. సరే, సోలార్ పీపీఎస్కి వస్తే 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళు 35 పీపీఎల్ సోలార్కి సంబంధించినటువంటి పీపీఎల్ ఎంటర్ అయితే 2,500 మెగావాట్లకు సంబంధించి 2014లో ₹6.49, ₹2.49 ఎక్కడ, ₹6.49 ఎక్కడ, ₹5.96, ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50, యావరేజ్గా రమారమి ₹5 అనుకోండి. ₹2.49కి మేము కొంటే ₹5కి మీరు కొని మళ్ళీ మాకు ఇంగితం లేదా? మీరు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రేట్లతో కంపేర్ చేసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి రేటుతో కంపేర్ చేసి మేము తక్కువకే కొన్నామంటే మీరు విజనరీ కదా. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి దారిని చూపించేటువంటి వ్యక్తి కదా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా. ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను 2014 నుంచి 19 మధ్యలో కొంటున్నటువంటి పీపీఎల్ హాయంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకు వస్తాయి, తక్కువ కొందామని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఊహించకుండా ₹5 కొన్నారు ఆయన? మరి ఇంత విజనరీ అయి ఉండి మీరు కొన్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా, మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానుటువంటి 25 సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు 85,000 కోట్ల రూపాయలు. 85,000 కోట్ల రూపాయలు అంటే మీరు సంపద సృష్టించినట్ట లేదా సంపదని ఆవిరి చేసినట్ట? పోనీ మేము కొన్ని తర్వాత 2021 డిసెంబర్ 1న మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం. పోనీ తర్వాత 3 సంవత్సరాల్లో రేట్లు ఏమైనా తగ్గాయని చూద్దాం. పోనీ 2024లో ఈరోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే ₹2.49కి అసలు ఆ రేటు కానీ ఆ రేటుకి దొరికేటువంటి అవకాశం కానీ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడున్నటువంటి రేట్లు చూస్తే ₹2.72, ₹2.72, ₹2.67 ఈ రేంజ్లో ఉన్నాయి. మరి ఎవరు విజనరీ? 2021లోనే ₹2.49కి అత్యంత మంచి రేటుకి చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత తక్కువకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ గతంలో కానీ ఇక ముందు కానీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.